ఫస్ట్ నిమ్మేయటం జరిగింది. 20 అడుగులు బై 20 అడుగులు. దాన్ని ఒక 18 ఏళ్ల తర్వాత తీసేసి సెంటర్ లైన్ తీసేసి పామాయిల్ వేయటం జరిగింది. అంటే 20 బై తీసేస్తే 40 అడుగులకు బై 30 అడుగులతో పామాయిల్ వేయటం జరిగింది. ఎకరానికి 32 మొక్కలు పామాయిల్. మళ్ళీ పామాయిల్కి మధ్యలో ఒక్క మొక్కలు 2 పెట్టడం జరిగింది. ఒక రో నిమ్మ ఉండటం జరిగింది. మళ్ళీ నిమ్మకి ఇది ఎందుకంటే దాదాపు 20 ఏళ్ళు 17 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి నిమ్మ క్రాపు అంతరించిపోతుంది, చనిపోతుంది కాబట్టి మధ్యలో కింద పక్కన నట్ మగ్. ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక సిస్టమ్ లేకుండా ఇది వరకు వేయటం వల్ల మొక్కలు హై డెన్సిటీ అని చెప్పి ఉన్న దాంట్లోనే సరి చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ 32 మొక్కలు పామాయిల్ వేసినా సరే దీంట్లో ఇంటూ 300 అంటే దాదాపు 10 టన్నుల పంట దీంట్లో మామూలుగా 57 మొక్కలు వేసిన దాంట్లో కూడా పండించాలనేది ఒక కృషి జరుగుతుంది. రెండోది ఏంటంటే పెప్పరు ఒక్క మొక్కకి ఎక్కించుకుంటాం, మధ్యలో బుష్ పెప్పర్ వేసుకోవచ్చు. ఈ నిమ్మ తీసేసిన తర్వాత నట్ మగ్గు పెరిగిన తర్వాత నట్ మగ్గు మధ్యలో కూడా ఇంటర్ క్రాప్స్ వేసుకోవచ్చు. అంటే స్పేసింగ్ ఉన్నప్పుడు మెయిన్ క్రాప్ ఎంత స్పేసింగ్ ఇచ్చుకుంటే ఇంటర్ క్రాప్స్ అన్ని పెంచుకోవచ్చు అనేది ఒక అనుభవం చెప్తుంది అనమాట. చిన్న రైతు అనేవాడు 4 ఎకరాలు 5 ఎకరాల లోపు వాళ్ళు 190 మంది ఉన్నారు. వాళ్ళకి 365 రోజులు తోటలోకి వచ్చి 365 రోజులు పని మనం గనక ఈ మోడల్ ఫార్మ్స్ని తయారు చేస్తే నెట్ ఇన్కమ్ మినిమం మా కాన్సెప్ట్ ఏంటంటే ఖర్చులు పోను. ఖర్చులు పోను అంటే అతను కూడా కూలీ కింద లెక్కేసుకున్నా సరే ఎకరానికి 2 లక్షల రూపాయలు ఉండాలి అనేది మా ఉద్దేశం. ఫ్యూచర్ ఈజ్ అగ్రికల్చర్, దెర్ ఈజ్ నో డౌట్. మా అబ్జర్వేషన్ ఏంటంటే పామాయిల్లో మోనోక్రాపింగ్ అవటం వల్ల 20 రోజులకో 30 రోజులకో ఒకసారి గెల నరికిన తర్వాత 2 రోజులు వస్తున్నాడు, తర్వాత 17 రోజులు కూడా ఏదో ఒకటి కాలక్షేపం జరుగుతుంది. అది జరగకుండా ఉండాలి అంటే ఇదో పద్ధతి. రెండోది మోనోక్రాపింగ్ వల్ల నష్టం ఏంట్రా అంటే గాలి వెలుతురు అనేది సరిగ్గా తగలనప్పుడు ఈల్డ్స్ పెస్ట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట, ఖర్చులు పెరుగుతున్నాయి. అందుకని ఏంటంటే మోనోక్రాపింగ్ కాకుండా మల్టిపుల్ కనీసం ఎకరానికి 1+4 అంటే మెయిన్ క్రాప్ 1 పామాయిల్ అవ్వచ్చు, కొబ్బరి అవ్వచ్చు, దాంట్లో 4-5 పంటలు కూడా మనం ఇంత స్పేసింగ్ ఇచ్చుకున్నప్పుడు వేసుకోవడం జరుగుతుందన్నమాట. ఎక్కువ మంది అడిగేది ఏంటంటే ఎంత డబ్బు వస్తుంది. 10 టన్నులు అనుకోండి, ఇవాళ ఉన్న రేటు 21,000 ఉంది అంటే 20,000 వేసుకోండి, 2 లక్షలు వస్తుంది 10 టన్నులు. ఒక్క ఉంది, దీంట్లో ఒక 100 మొక్క ఒక్క పడుతుంది. 100 మొక్క పడింది అనుకోండి, ఇవాళ మినిమం 200 రూపాయలు నుంచి 300 రూపాయలు. లేదనుకోండి ఈ స్పేసింగ్ మీద 3 కేజీలు కూడా ఒక్క పండుతుంది. ఇవాళ ఒక్క 320 రూపాయలు మనం అమ్ముకుంటే ఉంది. 320 × 3 దాదాపు 900 వేసుకోండి, 900 × 100 90,000.